సార్ చిన్మయి శ్రీపద చిత్ర పరిశ్రమ మీద ఒక రకమైన కమెంట్స్ చేశారు. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్‌గా చిన్నమ్మాయి కొంచెం ప్రోగ్రెసివ్ హ్మ్. గర్ల్, హ్మ్. ప్రోగ్రెసివ్ ఉమెన్ అనొచ్చు. కొన్ని కొన్ని ఆమె చేసే పాయింట్స్ చాలా మీనింగ్‌లెస్‌గా ఉంటాయన్నమాట. ఒక చిన్న పాపను కూడా తండ్రిగా ముట్టుకోకూడదు. అయ్యి అన్న దాని మీద మనం చెప్పాం. చాలా గట్టిగా చెప్పాం. స్టిల్ ఐ లైక్ హర్ వాయిస్, సాంగ్స్, డబ్బింగ్ వాయిస్ చాలా ముద్దుగా మాట్లాడుతది. అన్నీ బావుంటాయి తను. కానీ ఇటువంటి కామెంట్లు చేసేటప్పుడు మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్పాలి. ఇందులో మటుకు తను చెప్పింది 150% కరెక్ట్. క్రిమినల్స్ ఆళ్ళు ఇటువంటి నేర చరిత్ర ఉన్నవాళ్ళు సినిమా ఫీల్డ్‌లో కలిసి చేస్తారు. అందరూ కాదు. ఇప్పుడు ఫైనాన్షియల్‌కి సంబంధించిన ఇండస్ట్రీ ఇది. ఈ సినిమా అనేది ఇట్స్ అన్ ఆర్ట్ హ్మ్. లింక్డ్ విత్ మోర్ మనీ. మిగతా చోట్ల ఆర్ట్ అంటే ఓ చిన్న క్యాన్వాస్ పట్టుకెళ్ళి డబ్బాలు పట్టుకెళ్ళి పెయింట్ చేసుకుంటాడు. ఆ! కవిత్వం రాసుకోవాలంటే పెన్ను, పుస్తకం పట్టుకెళ్ళి చెట్టు కింద కూర్చొని రాసుకుంటాడు. సముద్రం కూర్చొనో లేకపోతే గోదావరి పక్కన కూర్చొని వాడికి ఎక్కడైతే ఇన్స్పిరేషన్ అవుతుందో ఒక అందమైన అమ్మాయిని చూస్తూ రాసుకుంటాడు. ఆ అమ్మాయి పర్మిషన్ కూడా తీసుకోగలదు ఈడు. ఈ ఈ ఆర్ట్ అలా కాదు. సినిమాలో ఎక్స్‌ప్రెస్ చేయాలంటే కదిలితే డబ్బులు, కోట్లు కదా! సో, ఇందులో ఫైనాన్స్ ఎవరి దగ్గర ఉంటది? బిజినెస్ పీపుల్ దగ్గర ఉంటది. బిజినెస్ పీపుల్ అంటే ఏంటి? అన్నిట్లికి టకా ముక్క తిన్నవాడు. ఆ అమ్మాయి చెప్పిన దాన్ని నేను సమర్థిస్తాను కానీ నేను ఒప్పుకున్నాను. బట్ అందరూ కాదు. అందరూ న్యాయంగా సంపాదించుకునే ఉంటారు. ఇప్పుడు 'రామోజీరావు' గారు సినిమాలు తీశాడు. క్రిమినల్ ఏం కాదు ఆయన. కానీ 100 సినిమాలు తీశాడు ఇప్పటికి. హ్మ్. ఇప్పుడు ఇంకో 100 సినిమాలు తీస్తున్నారు. ఓకే. ఒక 2, 3 వేలు కోట్లు పెట్టి అవి కట్టాడు. నేర చరిత్ర ఏం కాదు. ఆయన సొంతంగా సంపాదించుకుని అందుకనే ఆయన గొప్ప వ్యక్తిగా అనుకుంటాం. ఒక ల్యాంబరేటరీలో వెళ్తూ ఒక 30 ఏళ్ల క్రితం ఇప్పుడు ఒక లెవెల్‌కి వచ్చాడంటే అన్ని ఎన్నో బిజినెస్‌లు పెట్టాడు. అన్నీ సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అయిన వాటి గురించి చెప్పుకుంటున్నాం మనం. అంతేనా? అందరూ అలాగే ఇప్పుడు రామానాయుడు ఉన్నాడు. నేర చరిత్ర ఏమి లేదు. అతనికి అమ్మాయిలంటే చాలా పిచ్చి. డి. రామానాయుడుకి. ఓకేనా? హ్మ్. సో, ఆళ్ళ ఊరు నుంచి వచ్చాడు యంగ్ బాయ్ గాను. మరి ఎన్ని సినిమాలు తీసాడు మన పుట్టడం క్రితం నుంచి చేస్తాడు సినిమాలు. కదా! నేర చరిత్ర ఏముంటది? నేర చరిత్ర ఏమి లేదు. ఒక చంద్రబాబు నాయుడుని ఉపయోగించుకుని స్టూడియో ప్లేస్ కొనుక్కున్నాడు. అతను నేరం అంటావా? అంటే నేరం అనొచ్చు. అంతేగాని నేర చరిత్ర అంటే గూండాలు, కూనీకోరులు వాళ్ళందరూ కలిసి కాదు. వాళ్ళు కూడా తీసిన సినిమాలున్నాయి. నాకు తెలుసు. మరి నేను హ్మ్. చెప్పాను కదా! ఆ నయీం ప్రాపర్టీని పట్టుకుని ఒకడు నా దగ్గరికొచ్చాడని. ఆ! అన్నానమాట. ఆయనకంత సీన్ లేదని. నీ ఆ ఆస్తి మీద నేను డబ్బులు సంపాదించడం ఏంటి? నువ్వు సంపాదించున్న పిల్లవాడివా? ఆవిడ ఆస్తి పెళ్ళాం ఆస్తి దగ్గర పట్టుకున్నప్పుడు డాక్యుమెంట్ నువ్వే తెచ్చుకో. దాని మీద అంత అథెంటిక్‌గా నీకు వాల్యూ ఉన్నప్పుడు ఏ ఫైనాన్స్ దగ్గరకైనా వెళ్తాడు. ఏ బ్యాంక్ అయినా ఇస్తది. అంటే దాని మీద లొసుగులు ఉన్నాయి. ఆళ్ళు క్రిమినల్స్ అంటేనే. నీకు అర్థమైందా హ్మ్. ఇప్పుడు? సో, ఎనీవే వాళ్ళకి కూడా క్రిమినల్స్ అనలేము. ఏదో విధంగా ఇటువంటి ఒకళ్ళ డాక్యుమెంట్ ఒకళ్ళ డాక్యుమెంట్ ఒకళ్ళు పట్టుకొస్తా ఉంటారు. ఒకసారి బెంగుళూరు నుంచి ఒకడొచ్చాడు. నాకు తెలిసిన వాళ్ళు అమలాపురం నుంచి వచ్చి మరి ఎలా పట్టారా ఆడిని? ఆడి దగ్గర ఒక 2, 3 వేల కోట్ల ఆస్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ జనరల్‌గా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నానని నేను కూడా పైరవీలు చేస్తాను అనుకున్నాడు ఆడు. నేను 5 ఏళ్ళు నాకు ఆయన ఇచ్చిన వర్క్ చేసేవాడిని అంతే. అసలు పైరవి ఏంటో తెలీదు నాకు. ఆయన ఆయన పోయిన తర్వాత చెప్పారు. ఆయన పక్కనుండి నువ్వు ఎన్నో వందల కోట్లు సంపాదించుకుంటావు అనుకున్నాను. నువ్వేంటి ఆహ్, ఆహ్, ఏ డిపార్ట్మెంట్‌కి ఆ డిపార్ట్మెంట్ రూ. 1,00,00,000, 2,00,00,000 సంపాదించుకున్నావు అని అన్నారన్నమాట. ఏంటి అంటే పైరవి సీఎం గారు అంత అంత క్లోజ్‌గా ఎళ్ళినోళ్ళు అయితే ఎన్నో చేయించుకోవచ్చు. ఎన్నో ఫైల్స్ మీద సంతకం పెట్టించొచ్చని. ఆయన వెళ్ళిపోతే తెలిసింది. అరెరే! ముందుగా తెలుసుంటే మనం కూడా చేద్దుం కదా! అనుకున్నానన్నమాట. నేను శ్రీవైష్ణవుడిని కాదు. సరదాగా అన్నాను గానీ నాకు ఆర్ట్ లేదు. హ్మ్. కానీ కొంతమంది చేయిస్తారు. సో, వాళ్ళని కూడా క్రిమినల్ అనలేము. ఎవడో క్రిమినల్‌కి పని జరగాలి. వాడికి ఫైల్ మీద సంతకం పెట్టించాలంటే వీడు రూ. 1,00,00,000 తీసుకొని వాడికి 100,00,00,000 లబ్ధి పొందేటట్టు చేయించడం అనేది ఈ పైరవిగాళ్ళు చేసే పని యాక్చువల్‌గాను. సో, ఎవరిని క్రిమినల్ అంటాం? క్రిమినాలజీ అంటే మన ఉద్దేశంలో ఏంటంటే 10 మర్డర్‌లు చేసినోడిని, 10 రేపులు చేసినోడిని, ఆడు ఈ రోజున సంఘంలో ఒక మంచి పెద్ద మనిషిగా చలామణి అయిపోయేవాడు ఉంటారు. అటువంటోళ్ళు సినిమాలు తీస్తున్నారు. నేను చెప్పిన రామానాయుడు గారు వీళ్ళందరూ క్రిమినల్స్ కాదే. పనులు చేయించుకున్నారు. క్రిమినల్స్ ఎవరు చేస్తారు? క్రిమినల్ అనేది నేనైతే వినలేదు. ఎక్కువ సినిమాలు తీసిన మంచి ప్రొడ్యూసర్లు అందరూ కూడా క్రిమినల్స్ కదే. సో, అంచేత అక్కడ కరెక్ట్ కాకపోవచ్చు కానీ జనరల్‌గా ఉంటారు. ఇప్పుడు డబ్బులున్నాయి ఇక్కడ హైదరాబాద్‌లో సడెన్‌గా ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. అందరూ సినిమాలు తీసేస్తారు. తీసిన 70% రియల్ ఎస్టేట్ పీపుల్ అట. ఆ సినిమా అంటే ఏంటో తెలీదు ఆళ్ళకి. సడెన్‌గా పెరిగిపోయిందని చెప్పాను కదా ఇక్కడ. సో, వాళ్ళు డబ్బొచ్చేయడం వల్ల ఆడు ఎవడికో డబ్బులిస్తాడు. వాళ్ళు కలిసి సినిమాలు తీస్తారు. సో, నేను దాంతో పట్టుకొచ్చా, దీంతో పట్టుకొచ్చా మనం అన్నీ మామూలుగా ఉంటాయి కదా! అని అడుగుతాడు వాడు. బయటికెళ్ళి అంటాను నేను. ముందు సినిమా తీయి. పడుకోవడానికి కావాలంటే థాయిలాండ్ ఎళ్ళు, హాంకాంగ్ ఎళ్ళు. సినిమా తీసి పడుకోవాల్సిన అవసరం నీకేంట్రా అని చెప్పాను. తప్పు కదా అని చెప్పాను. సినిమాని సినిమాగా తీయండి.
అటువంటి ఏమన్నా మీరు చూసుకోండి. నేను అలాగా ఒక 7-8 మందిని రిజెక్ట్ చేశాను. సినిమాని సినిమాగా తీనేవ్వండి. దట్ ఐ క్రియేటివ్ ఫెలో. ఇక్కడ ఎటువంటి రొచ్చు జరగకూడదు. ఇక రొచ్చు జరగాలనుకో గో టు థాయిలాండ్, గో టు సమ్ అదర్ ప్లేస్ విత్ ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగలైజ్డ్. నేను ఎందుకంటే నా కంట్రీ ఇన్సల్ట్ చేయట్లేదు, అక్కడ లీగల్. సో అలా చాలామంది నాకు డిస్కషన్కి వెళ్తూ ఉంటారు యదవాశాలు వేయడానికి, మన డైరెక్టర్లే. సో ఇంక నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఈవిడ చెప్పింది ఏంటంటే జనరల్గా క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళతో కూడా కలిసి సినిమాలు తీస్తారు. మరి ఫైనాన్స్ వాళ్ళతో ఉంటుంది డబ్బులు. బిజినెస్ చేసో, ఈ రియల్ ఎస్టేట్ చేసో, ఇంకా ఏమైనా చేసో బయట చాలామంది అయిపోతే పెద్ద మనుషులాగా ఉన్న వాళ్ళు కూడా వైట్ అండ్ వైట్ కలర్లాగా తిరిగేసే వాళ్ళు కూడా సినిమాలు తీస్తారనే ఉద్దేశంతో ఉంది. తర్వాత ఇంకోటి అంటే అమ్మాయి వేసిన కేసే మీటూ మీద ఏదో వేసింది. అది థ్రాష్. అది నువ్వు మీటూ మీద ఎవరిని పడితే వైరముత్తు మీద వేసింది, ఇంకేమైనా పెద్ద ఇండైరెక్ట్గా చెప్తుంది వైరముత్తు మీద వేసింది. ఒకసారి కార్తీక్ గారు అడిగాడు, అటు ఆ సినిమాలో పోయాడు, వస్తావా రూమ్ కన్నాడు. చేత ఇవన్నీ పెద్ద కేసులు ఏం కాదు. వైరముత్తు కేసు ఎందుకు వేసిందంటే పేరు వస్తుందనో లేకపోతే నిజంగా అడిగాడు కానీ నేనేం చేయలేదు కదా. ఎప్పుడో అడిగాడట. అసలు మీటూ అనేది ట్రాష్, అది చెత్త. అదే ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి వస్తుంది, ఇప్పుడు అని యూట్యూబ్లో ఇది ఫేమస్ కాబట్టి నన్ను ఇలా అన్నాడన్నా అంటే చేసుకో. ఇప్పుడు అది చల్లదు. అది ఒక జడ్జి మీద వేసింది ఎవరితో. చాలా ఘోరం ఏంటంటే నిజంగా జరిగినా జరగకపోయినా కూడా పెద్దదిగా చేసి చూపిస్తారు లాయర్స్. తెహల్కా పుస్తకం ఒకటి, tehelka.com అని. సో ఒకప్పుడు ఇలాగా బాహాటంగా అన్ని చెప్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ మొత్తం డబ్బులు సంపాదించి ఆఫీస్ పెట్టేశారు వాళ్ళు. ఆ తెహల్కా ఎండిఓ ఎవడో మెయిన్ ఎడిటర్ లిఫ్ట్లో వెళ్తుంటే నీకు ఒక చిన్న అమ్మాయి వెళ్తుందట. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను ఎలా చేశాడు అన్నట. ఎవరికి తెలిసి లిఫ్ట్లో అప్పుడు కెమెరాలు లేవు అంటే బస్సు పట్టించేశారు. ఇప్పుడు అలా కాదు కదా, ఎవ్రీవేర్ యూ హ్యావ్ కెమెరాస్, ప్రూఫ్స్, సో మెనీ థింగ్స్. అదే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు ప్రూవ్ సంబడి, సమ్ సాల్వాట్ ఆర్ సమ్ చాలా పెద్ద సెలబ్రిటీని బ్యాట్ చేయాలనుకుంటే ఇప్పుడు కుదరదు. అంటే కెమెరాస్ ఉండాలి, ప్రూఫ్స్ ఉండాలి. అంచేత బీటు అనేది పెద్ద చెత్త, అది చాలా తప్పు. అంటే అప్పుడు నేను ఒకసారి పెట్టాను, మీటూ అన్నారని మేము కూడా వీటూ అంటామని. అని ఇలా ఉందండి, ఆవిడ ఫోటో తీయమందండి అంటాం. అంటే అవన్నీ పక్కన పెట్టండి. అథెంటిక్ ప్రూఫ్ అంటే నీతో పడుకున్నాడా, నీకు DNA టెస్టులు చేయాలా, నీకేమైనా జరిగిందా, ఇవన్నీ అథెంటిక్ ప్రూఫ్ చేసి విత్ ఫోటోగ్రాఫ్స్, పిక్చర్స్ అన్నీ పెట్టి ఇచ్చేది ఉంటుంది. ఈ అమ్మాయి అలా కాకుండా వైరముద్రని ఎప్పుడే పిలిచాడంటే అది చెల్లదు. కోర్టులో ఆడి కేసు వేసి ఉంటాడు, డెఫమేషన్ కేసు ఆయన వేసి ఉంటాడు, 5 కోట్లు 10 కోట్లు కానీ. ఇప్పుడు దాని కూడా తిరుగుతూ ఉంటుంది కోర్టులు. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. నువ్వు కోర్టులో కేసు వేసిన తర్వాత యూ హ్యావ్ టు ఫేస్ ద రిపర్కషన్స్, కాన్సిక్వెన్సెస్. ఆ ఉద్దేశంతో విసిగిపోయి అని ఉంటుంది. అటువంటిప్పుడు అందుకనే అటువంటి వాటికి వెళ్ళకూడదు. అంటే అటు వైరముత్తు వేయకూడదా అని నన్ను అడిగింది అనుకో, వేయకూడదు అంటలేదు. వేస్తే అథెంటిక్గా నీకు మంచి శక్తి ఉండాలి, మానిటరీగా ఖర్చు పెట్టడానికి ఉండాలి, దాని సరైన ఆధారం ఉండాలి, అది నిజం ఉండాలి. నిజం ఉన్నా కూడా ప్రూఫ్స్ ఉండాలి. కోర్ట్ విల్ నాట్ యాక్సెప్ట్ వితౌట్ ఎనీ ప్రూఫ్. సాక్ష్యం లేకుండా కోర్టు ఉందో. దేవతకి కళ్ళు కొట్టేసి ఎత్తుకుంటుంది, తక్కడ పెట్టుకుంటుందా? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వింటది అంతే. నేను 100 చెప్తారు, ఈ అమ్మాయి సృష్టిస్తుందని డబ్బులు దొబ్బడానికి వైరముత్తు దగ్గర అనొచ్చు. అంచేత అటువంటి వాటికి వెళ్ళకూడదు. అటువంటి నువ్వు నిజంగా కల్పిస్తే వెళ్ళకూడదు. మీటో అనేది పెద్ద ట్రాష్ అంటాను కదా, తప్పది. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం నేను ఇలా గోకాయండి, ఎటుది అడు గోకలేదు, అడిగి తెలియదు అడిగి నీ దాని తర్వాత 100 మంది గోకుంటాడు వాడు కదా. అవన్నీ అలా చెప్పకూడదు. నిజంగా అథెంటిక్గా నేను ఇందాక భావన కేసు చెప్పాను. డైరెక్ట్గా 4 కారులో ఆ అమ్మాయిని ఎలా చేస్తే దిగేసి ఆన్ ద వేలో దానికి చాలా హై లెవెల్ చేసింది. ఈ చేంజ్ రోడ్ ఆపోజిట్కి పెద్దోడైనా కూడా అలాంటి ప్రూఫ్లు ఏమన్నా ఉంటే అందుకనే కేసు ఉంది. ఇప్పటికీ కూడా ఈ హ్యాస్ టు పే ద ఫీజు, ఏదో పెద్ద కేసు ఉంటుంది అతని మీద. అన్నీ ఉన్నాయి అతనికి. నువ్వు ఓన్లీ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను, ఒక మంచి ఎఫిషియెంట్ గాను, నెక్స్ట్ ఐ లైక్ హర్ బై ఆల్ మీన్స్. బట్ ఇటువంటి వాటి చిన్న చిన్న బట్టి మరి కోర్టులు తిరగవలసి వస్తుంది. నువ్వు వేసినోడు అవతలోడు అంత చిన్నోడు కాకపోతే మరి బెటర్డాడు నీ మీద నీతో డిఫర్మేషన్ కూడా వేస్తాడు. అలా వేయకూడదు. ఎవరి బడి మీద పడితే అటు కేసు వేస్తే దాన్ని నీకు ఆధారాలు ఏమి లేకపోతే ఏమవుద్ది, డిఫర్మేషన్, పరువు నష్టం వేస్తారు. నీ దగ్గర అంత డబ్బు కూడా ఉండదు. అయితే ఏదో సెటిల్ అయ్యో ఫ్లాట్ కొనుక్కుని హ్యాపీగా బతుకుతూ వచ్చిన అమ్మాయి నువ్వు అటువంటివి పెడితే పెద్ద కేసు వేస్తారు. నీ దగ్గర అంత డబ్బు కూడా ఉండదు, అందులో సగం కూడా ఉండకపోవచ్చు. సో సన్మయ్యకి నేను ఇచ్చేది ఏంటంటే ఇటువంటి ఒకసారి లైమ్ లైట్లో ఉండటం కోసం కూడా అమ్మాయి ఇలా అంటుందేమో అనుకుంటాను. బట్ బై ఆల్ మీన్స్ ఈజ్ వెరీ ఎఫిషియెంట్ అంటే బాగా మాట్లాడుద్ది. ఆ పాటలు అంత అందంగా ఉన్నప్పుడు చాలా ఇది ఉంటుందని నేను అంటాను.
ఉమ్. ఐ డిడ్ నాట్ స్పీక్ టు హెర్ సో ఫార్. ఓన్లీ పద్మాశాస్త్రిలో చదువుకుందని విన్నాను.